హాయ్ ఫ్రెండ్స్, చిన్న మిషన్లో కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అనేది నార్మల్గా ఈ థ్రెడ్ ఏంటంటే ఇంకొంచెం సన్నగా ఉంటాయి. దీంట్లో కూడా 2-3 సైజెస్ ఉంటాయి. సో ప్రెజెంట్గా నా దగ్గర అయితే లేదు. సో ఇది ఏ నంబర్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా మనము పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, ఈ మనం కుట్టేస్తాం కదా, కుట్టు మీద ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, ఇలా స్ట్రెయిట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఏంటంటే ఈ లోపల ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మనం ఏదైతే గోల్డ్ ఫ్యాబ్రిక్ పెట్టామో దాన్ని ఏంటంటే గట్టిగా లోపల ఇలా తిప్పాలన్నమాట. ఇలా తిప్పి మనము పైపింగ్ అనేది కుట్టు అనేది వేసుకోవాలి. సో కుట్టు కూడా ఈ గోల్డ్కి ఈ పర్పుల్కి మధ్యలో ఎక్కడైతే బట్ట జాయిన్ చేసామో అక్కడ పడితే థ్రెడ్ పైపింగ్ అనేది టైట్గా ఉంటుంది. సో జూమ్ చేసి చూపిస్తాను, కరెక్ట్గా చూసేయండి. సో చూసారు కదా, సూది ఎగ్జాక్ట్గా ఈ మధ్యలోనే పడాలి. అప్పుడే మనకు పైపింగ్ అనేది టైట్గా వస్తుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు కొంచెం పక్కన పోయినా చూడండి, నేను ఈ గోల్డ్ పైపింగ్ అనేది కొంచెము లూజ్గా అనేది నేను పట్టాను. సో ఇక్కడ చూడండి కొంచెం మందంగా అయితే వచ్చిందనమాట. సారీ, కనిపించట్లేదు కదా, ఓకే, ఇలా వచ్చిందనమాట. సో ఇదేంటంటే గోల్డ్ క్లాత్ అనేది నేను కొంచెము లూజ్గా పట్టుకోవడం వల్ల ఇలా అయింది. సో మీరు టైట్గా పడితే ఇలా ఉంటుందన్నమాట. సో సన్న థ్రెడ్ అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది. ప్రెజెంట్గా నా దగ్గర అవైలబుల్గా లేదనేసి నేనైతే ఇదే దారంని అయితే యూస్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ కొంచెం నేను లూజ్ వదిలేసాను. చూడండి ఎంత మందంగా వచ్చింది. ఫస్ట్ నుంచి అయితే చూడండి ఎంత సన్నగా వచ్చింది. సో నేను మీకు జస్ట్ చూపించడానికి లూజ్ చేసి వదిలాను. మళ్ళీ కుట్టి పెట్టుకొని అదావిధిగా నార్మల్గా కుట్టి అయితే వేసుకుంటాను. సో మొత్తం నార్మల్ పాదం మీద కుట్టు వేయడానికి టెక్నిక్ ఏంటి అంటే, మీరు ఏదైతే గోల్డ్ ఫ్యాబ్రిక్ ఉందో దాని కింది వైపు నుంచి లాగి థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో కుట్టి ఇప్పేసాను, మళ్ళీ అయితే వేస్తున్నాను. సో చూసారా, ఇదే ప్లేస్ అండి, మీరు చూడొచ్చు. ఇక్కడే మనకు నేను లాగా వేసి చూపించింది ప్లేస్ ఇక్కడ అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో.